ఈరోజు మనం వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వక్ఫ్ బోర్డ్ అంటే ముస్లిమ్స్ ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఆ మతంకి సంబంధించిన కార్యక్రమాలు ఏవి ఉన్నా గూడా, వాటి నిర్వహణ గానీ, పర్యవేక్షణ గానీ, ఏదైనా సరే వాటికి సంబంధించిన ఈ ప్రతీది కూడా ఈ వక్ఫ్ బోర్డ్‌తోని చేయబడతది. అదొక సంస్థ. ముస్లిమ్స్‌కి సెపరేట్‌గా ఉన్న ఒక సంస్థ. అంటే ముస్లిం సంబంధించిన ప్రాపర్టీస్ గూడా అన్నీ కూడా వక్ఫ్ బోర్డ్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి. సో, ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్‌లో ఇప్పటి వరకు ఎవ్వరు గూడా అందులో వేలు పెట్టడానికి ఉండేది కాదు. అంటే అసలు ఏం జరుగుతుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అసలు వక్ఫ్ బోర్డ్‌లో ఏం జరుగుతుంది? ఈ వక్ఫ్ బోర్డ్ ఒకవేళ ఒక ప్రాపర్టీ ఇది మాది అని క్లెయిమ్ చేసుకుంటే, అది కనీసం కోర్ట్ వరకు కూడా రాదు. ఆ కేస్ ఎంత కష్టంగా అయితదంటే, వక్ఫ్ బోర్డ్ చేతిలో పోయింది అంటే, దాన్ని వక్ఫ్ బోర్డ్ కాదు, ఆ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డ్ కాదు అని ప్రూవ్ చేయడానికి ఏళ్ల తరబడి నడుస్తున్న కేసెస్ ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేసింది. అది వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2025. అది యాక్చువల్‌గా ఏప్రిల్ 2 రోజు బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. సో, ఆ బిల్‌లో 511 ఓట్స్ వేయడం జరిగింది. అందులో 288 అనేది ఫేవర్‌లో వచ్చాయి అండ్ 232 అగెయిన్స్ట్‌గా వచ్చినాయి. ఈ ఓట్లతోని అమెండ్మెంట్ బిల్ అనేది అప్రూవ్ అయింది, పాస్ చేయడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డ్‌లో ఆల్మోస్ట్ 9.4 లాక్ ఏకర్స్ ఉంది అండ్ 8.7 లాక్స్ ప్రాపర్టీ అనేది ఈ వక్ఫ్ బోర్డ్‌లో ఉంది. అండ్ దీని వాల్యూ వచ్చి 1.2 క్రోర్స్. ఈ వక్ఫ్ బోర్డ్ సంబంధించి కొన్ని అంశాలని ఇప్పుడు మనం చూడొచ్చు. ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏంటంటే, ఒకవేళ వక్ఫ్ బోర్డ్ గనుక పెడితే దాన్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చెయ్యాలి. సో, ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ జరగాలి అంటే, ర్యాంక్ ఆఫ్ కలెక్టర్ రిజిస్ట్రార్ దగ్గర ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. సో, ఒకవేళ రిజిస్ట్రేషన్ కోసం కనుక అప్లై చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్ దీన్ని ఈ వక్ఫ్ బోర్డ్‌ని పరిశీలించి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. సో, అది కంప్లీట్‌గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్‌లో జరుగుతది. సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఇన్ ఆడిటింగ్ అండ్ అకౌంట్స్. అంటే ఇందులో అయ్యే లావాదేవీలు ప్రతీది, అంటే దీనికి జరిగిన ట్రాన్సాక్షన్స్ కానీ, దీనికి సంబంధించిన నిర్వహణ అంశాలు ఒకవేళ 1 లాక్ కనుక దాటితే ఆడిటింగ్ అనేది ఖచ్చితంగా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఓపెన్‌గా కూడా ఈ అకౌంట్స్ అనేది చూపియాలి వక్ఫ్ బోర్డ్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్, అంటే వారసత్వ హక్కులు. మెయిన్లీ 3 కేటగిరీస్. ఫస్ట్ వచ్చి విడోస్‌కి, అంటే ఒకవేళ ముస్లిం విడోస్ ఉన్నంట, హస్బెండ్ చనిపోయిన వైఫ్స్ ఉంటారు, ఆ విడోస్‌కి సంబంధించి, డివోర్స్ తీసుకున్న విమెన్‌కి సంబంధించి, అండ్ థర్డ్ ఆర్ఫన్స్, అంటే అనాథలకు సంబంధించి. ఈ 3 కేటగిరీస్‌కి సంబంధించిన వాళ్ళు క్లియర్‌గా ఒకవేళ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు ఫ్యామిలీ నుండి అన్నప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తది. సో, ఇలాంటి సపోర్ట్ దొరకాలి అంటే వాళ్ళు ఒక డిక్లరేషన్ అప్లికేషన్ అనేది ఇవ్వాలి. వక్ఫ్ బోర్డ్‌కెళ్ళి డిక్లరేషన్ అనేది వేసుకుంటే ఈ 3 కేటగిరీస్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ అనేది వక్ఫ్ బోర్డ్ అనేది ఇస్తది. అండ్ ఫోర్త్‌ది వచ్చేసి ఒక నాన్ మెంబర్, ఈ అంశం అనేది స్పెషల్ ప్రావిజన్ కింద పెట్టడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి ఆ ప్రావిజన్ లేకుండే, బట్ ఈ వక్ఫ్ బోర్డ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఈ కొత్తగా ప్రావిజన్ అనేది పెట్టబడింది. ఫోర్త్ వచ్చేసి ఖచ్చితంగా ఈ వక్ఫ్ బోర్డ్‌లో ఒక నాన్ మెంబర్ ఉండాలి. అంటే నాన్ ముస్లిం మెంబర్, అంటే వక్ఫ్ బోర్డ్‌లో ఎవరైతే రెగ్యులర్‌గా ఉండే మెంబర్స్ కాకుండా ఒక నాన్ మెంబర్ ఇందులో మెంబర్ అయి ఉండాలి. ఇది రీజన్ ఏంటంటే, వక్ఫ్ బోర్డ్ వాళ్ళు కుమ్మక్కయ్యి అంటే అన్నీ కూడా అవకతవకలు చేయకుండా ఉంచడానికి ఒక నాన్ మెంబర్, ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కనుక అందులో ఉంటే ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ అవుతుందని చెప్పేసి ఒక నాన్ మెంబర్‌ని ఇందులో ఒక మెంబర్ లాగా ఉంచాలని చెప్పేసి ఈ బిల్ అనేది పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ వక్ఫ్ బోర్డ్‌కి డొనేషన్స్ అలాంటివి ఏమన్నా గనుక చేస్తున్నారు అంటే, ఆ డొనేషన్స్‌లో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ట్రాన్సాక్షన్స్ అనేది కూడా ప్రతీది క్లియర్‌గా పబ్లిక్‌కి తెలిసేటట్టు, గవర్నమెంట్‌కి తెలిసేటట్టు ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. వాటిని ఎప్పుడు అడిగితే అప్పుడు అకౌంట్స్ అనేది ఇచ్చేటట్టు ఉండాలి. ఒకవేళ గనుక ఈ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, అకౌంట్స్‌లో అవకతవకలు ఉన్నాయి ఆర్ ఎనీ ప్రాబ్లమ్ ఉంటే కనుక దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్‌లో ఉన్న ఆఫీసర్ దీన్ని ఎంక్వైరీ అనేది చేస్తారు. సో, ఇది వక్ఫ్ బోర్డ్ కొత్తగా వచ్చిన బిల్ 2025 గురించి మెయిన్ థింగ్స్.